ఈరోజు మనం హర్ల్ పోస్టింగ్స్ గురించి చూద్దాము. హర్ల్ అనేటువంటిది జాయింట్ వెంచర్ కంపెనీ ఇన్కార్పొరేషన్. ఇందులో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ఐఓసిఎల్, ఎన్టీపీసీ, సిఐఎల్, ఎఫ్సిఐఎల్, హెచ్ఎఫ్సిఎల్. ఇందులో మనకి రెండు మెయిన్ పోస్టింగ్స్ పడ్డాయి. ఒకటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్, దాన్ని జీఈటీ అని కూడా అంటాము. ఇంకొకటి డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ ఆర్ డిఈటి అంటాము. ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్కి కావలసినటువంటి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ చూద్దాము. దీనికి మెయిన్గా మనకి ఇంజనీరింగ్ ఆర్ ఏఎంఐ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి కావాలి. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చి 60% మార్క్స్. అండ్ డిసిప్లిన్స్ గురించి వస్తే కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ అనేటువంటి డిసిప్లిన్స్ ఉండాలి. డిఈటి ఆర్ డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనింగ్ యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చి మనకి డిప్లొమా ఆర్ బిఎస్సి ఉండాలి. మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి 50%. డిసిప్లిన్స్ వచ్చి కెమికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఉండాలి. తర్వాత వన్స్ మీరు సక్సెస్ఫుల్గా జీఈటీని కంప్లీట్ చేస్తే మీకు ఇంజనీర్ ఆఫీసర్ లెవెల్ పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. అదే డిఈటీ అయితే జూనియర్ ఇంజనీర్ ఆర్ గ్రేడ్ 1 పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. మనం ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ గురించి చూద్దాము. జీఈటీ స్టైఫండ్ వచ్చి 40,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఆర్ అకామిడేషన్. అదే టోటల్ సిటీసీ వచ్చి 13.92 lakhs. అంటే స్టైఫండ్లో మీకు ఎయిదర్ హెచ్ఆర్ఏ ఆర్ అకామిడేషన్ ఇవ్వబడుతుంది. సిమిలర్లీ మనకి డిఈటీకి వచ్చి 23,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. టోటల్ సిటీసీ వచ్చి 7.7 lakhs. నెక్స్ట్ లీవ్స్ గురించి చూసుకున్నట్లయితే క్యాజువల్ లీవ్స్ వచ్చి 12, రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ వచ్చి 6 అండ్ సిక్ లీవ్స్ వచ్చి 10. ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం ఒకటి గమనించాలి. ఈ జాబ్స్కి మనకి అగ్రిమెంట్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. ఈ బాండ్ వచ్చి జీఈటీకి 3 years ఉంది అండ్ డిఈటీకి కూడా 3 years ఉంది. జీఈటీ యొక్క బాండ్ వచ్చి 4,50,000 అండ్ డిఈటీ యొక్క వాల్యూ వచ్చి 2 lakhs. అంటే మీరు ఆ బాండ్ కానీ బ్రేక్ చేస్తే 4,50,000 జీఈటీకి కట్టాలి అండ్ డిఈటీకి 2 lakhs అనేటువంటిది కట్టాలి. ఏజ్ రెస్ట్రిక్షన్స్ జీఈటీకి మినిమం 18 years, మ్యాక్సిమం ఏజ్ 30 years. డిఈటీకి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 27 years. సెలెక్షన్ ప్రాసెస్ జీఈటీ ఆర్ డిఈటీకి రెండిటికి కూడా సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈచ్ ఎగ్జామ్కి 100 questions ఉంటాయి. 100 questions-లో 50 questions వచ్చి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అనేటువంటిది ఉంటుంది. మిగతా 50 questions సబ్జెక్టివ్ క్వశ్చన్స్. మీరు ఈ జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జీఈటీ యొక్క అప్లికేషన్ ఫీ 750 rupees, డిఈటీ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చి 500 rupees. రెండు కూడా నాన్ రీఫండబుల్ ఫీ. మనకి ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చి 1st October నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 21st October. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ రికరింగ్ ఎలిజిబిలిటీ అంటే మీ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 30th September నుంచి ఎఫెక్టివ్గా తీసుకుంటారు.
మీరు జాబ్ అప్లై చేయడానికి ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి, career.hurl.net.in. వన్స్ ఈ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడ్రసెస్ ఎట్సెట్రా. వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు.